హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకునే పుట్నాల పప్పు లడ్డూని ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో పుట్నాల పప్పు పొడి చేసుకొని 1 కప్పు తీసుకున్నానండి. తర్వాత 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఈ లడ్డు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఈలోపు నెయ్యి పొయ్యి మీద చిన్న మంట మీద పెట్టినట్లయితే కరుగుతుంది కదా. బాగా వేడిగా అవ్వాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. ఆ నెయ్యిని ఇందులో వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇదంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా గరిటతో కలుపుకుంటే మొత్తం పిండి అంతా కూడా కలవట్లేదు కదా, సో నేను చేత్తో కలుపుతాను. ఒకవేళ మీకు ఇందులో వేసుకున్న నెయ్యి సరిపోకపోతే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని ఇలా పొడి పిండి అనేది లేకుండా మొత్తం నేతితో తడిచేలాగా చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకునేటప్పుడు వేగించుకున్న జీడిపప్పుని ఇలా పైన అద్ది మనం ఉండ చేసుకుంటే చూడడానికి కూడా ఎంతో నీట్గా ఉంటుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసి పెట్టుకుంటే మనకి 1 నెల రోజుల వరకు ఇవి నిలవ ఉంటాయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పుట్నాల లడ్డూని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ కోనసీమ రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.